ఈ జగన్ ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. బాగా బిల్డప్ ఇచ్చేదానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఇక్కడున్న ఎమ్మెల్యే గారు టికెట్లు కొని వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి మరీ వెళ్ళి సినిమా చూడండి అన్నారు. కానీ వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలే చెప్పారు ఈ యాత్ర వైసీపీకి అంతిమ యాత్ర అని. ఈ బిల్డప్ బాబాయ్ ఈ మధ్యన సభలో నేను అర్జునుడిని అభిమన్యుడిని బిల్డప్ ఇస్తున్నాడు. కానీ వాస్తవంగా ఈ జగన్ ఒక సైకో, ఒక భస్మాసురుడు. ఇతర దేశాల్లో సద్దాం హుస్సేన్ గురించి విన్నామే, అలాంటి వ్యక్తి ఈ జగన్. జగన్ కి రంగులన్నా బొమ్మలేస్తామన్నా బాగా ఇష్టం. అందుకే మనం కట్టిన ఇళ్ళకి రంగులేసి ఇప్పుడు ఏకంగా ఆయన కట్టినట్టు చూపిస్తాడు. మనం ప్రారంభించిన అన్న క్యాంటీన్ కి రంగులేసి అక్కడ సచివాలయాలు పెట్టి ఈ రోజు నడిపించే పరిస్థితి. అంతెందుకు ఈరోజు మనం భూమి కొనినా లేదంటే పూర్వీకులు మనకి భూమి ఇచ్చుంటే ఆ రిజిస్ట్రేషన్ పత్రాల పైన కూడా ఈ జగన్ ఫోటోలు వేస్తున్నాడు. ఈ మధ్యన పదే పదే నేను మీ బిడ్డ అంటున్నాడు. అందరూ అప్రమత్తంగా ఉండాలా. ఇది ఎందుకు అర్థం అన్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది. మనందరూ అప్రమత్తంగా ఉండాలి తల్లి. ఏదో ముఖ్యమంత్రి గారు మన బిడ్డ అంటున్నారని మీరు ఆ ట్రాప్ లో పడదు తల్లి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మీ బిడ్డ కదా, మీ భూములు తిరిగి నాకే రాసి ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్. రోజుకొక నాటకం, రోజుకొక డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్. ఏకంగా ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిద్ధమన్న పోస్టర్లు వేస్తున్నారు. దేనికి సిద్ధమని అడుగుతున్నా? ఇంకా ప్రజల్ని వేధించడానికి సిద్ధమా? ఇసుక ధర బంగారం కన్నా ఎక్కువ పెంచడానికి సిద్ధమా? భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ పైన ధరలు మరి పెంచి ప్రజల్ని పీడించడానికి సిద్ధమా అని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. చంద్రబాబు గారి లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది, చంద్రబాబు గారిని చూస్తే కారులు తయారు చేసే కియా గుర్తొస్తుంది. జగన్ ఒక ప్రిజనరీ, చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ. జగన్ ఈరోజు పెత్తందారుల కోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పేదవాళ్ళు పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేసే వ్యక్తి. మనందరం చూసాం, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టారు. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశారు. ఆనాడు ఏం చెప్పారు? 3000 కోట్ల కుంభకోణం అన్నారు. దాని తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు. ఇప్పుడు 27 కోట్ల కుంభకోణం అన్నారు. ఆ ఛార్జ్ షీట్ తీసుకెళ్లి కోర్టుకి ఇస్తే ఇదే మీ ఛార్జ్ షీట్ అని చెప్పే పరిస్థితికి కోర్టు వచ్చింది. నీతి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు గారు. సైకో జగన్ కి చెప్తున్నా, భయంకి బాంబులకి భయపడిన కుటుంబం మాది, మీరు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా అని. భయపడతామా? భయం మన బయటలో ఉందా? లేదు. ఈరోజు ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే అని బోర్డులు పెడుతున్నారు. ఈ సభాముఖంగా జగన్ నేను అడగదలుచుకున్నా, సొంత తల్లి చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేమెందుకు నిన్ను నమ్మాలని. ఎన్నికల ముందల ప్రచారం కోసం సొంత తల్లిని చెల్లిని వాడుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేసే పరిస్థితి. ఇక్కడున్న అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా. నిన్నగాక మొన్న షర్మిల గారు